నువ్వు కూడా నవదీప్ తో సినిమా చేసావు, హీరో నవదీప్ గారితో సినిమా. నవదీప్ గారితో ఏ సినిమా అండి? ముగ్గురు అని నక్షత్ర గారు ముగ్గురు అని సినిమా చేసావు. అందులో ఆయన పేరా? పేరు కాదు, క్యారెక్టర్ ఏదో క్యారెక్టర్ చేశారా? ముగ్గురు అంటే రామానాయుడు గారిదా? రామానాయుడు గారు. ఆదిత్య గారు అనుకుంటా కదా డైరెక్టర్, వేణు ఆదిత్య గారు అనుకుంటా. ఆయన మన వైజాగ్ లోనే షూటింగ్ అయింది. అవును అవును, ఇక్కడ వైజాగ్ లో అయింది చాలా కాలం. అందులో ఫ్రెండ్ క్యారెక్టర్, హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్ ఏదో చేస్తాం. ఇప్పుడు అది వదిలేండి, ఇంకో సినిమా హీరోయిన్ గా ఇంకేంటి నువ్వే చెప్పిన హీరోయిన్ గా లాంచ్ అయ్యింది. అందులో ఇలా పట్టుకున్న పోస్టర్స్ ఉన్నాయి. హీరో ఎవరో నాకు తెలియదు, కొత్త ఆయన. ఏదో ఒక సినిమా లాంచ్ అయిందండి వైజాగ్ అక్కడ అన్నపూర్ణ 7 acres లో. హగ్ కాదు, ఇలా ఒళ్ళో హీరోయిన్ పడుకోబెట్టుకున్న పోస్టర్స్ అవి రిలీజ్ అయినాయి. ఇవన్నీ నేను నా పెళ్లికి ముందు జరిగిన ఇష్యూస్ చెప్తున్నాను. నాకు తప్పుగా కనిపించలేదు. ఒకటే ఎగ్జాంపుల్ సార్, ఈవిడ్ని నేను ఫస్ట్ డే చూడటమే ఈవిడ ఒళ్ళో పడుకుని ఫోటోలు తీసుకున్నాం మేము. సినిమా పోస్టర్, లవ్ మూవీ, ఈమె ఇలా కూర్చుంటే ఒళ్ళో పడుకుంటే ఫోటోషూట్ ఫస్ట్ అదే చూడటం ఆ అమ్మాయిని. నా జీవితంలో ఆమె కూర్చున్నారు, మీరు పడుకుని ఉన్నారు. నా జీవితంలో ఆమెను మొట్టమొదటిసారిగా చూసిన ఇన్సిడెంట్ అది, ఫస్ట్ ఫోటో. ఇప్పటికి మేము మా ఇంట్లో ఫ్రేమ్ కట్టించుకుని పెట్టుకున్నాం గుర్తుగా. ఆ ఇద్దరం పింక్ అండ్ పింక్ లో ఉంటాం. అప్పుడు 2013 అంటే నాకు 18-19 ఏళ్ళు. ఫోటోషూట్ చేసినప్పుడు ఫస్ట్ సినిమాలో లుక్ టెస్ట్ చేస్తారు కదా ఫోటోషూట్ పోస్టర్స్ కి. అందులో మరి నేను అలా అనుకుంటే ఇదేంటి, ఇప్పుడు సినిమాని రియల్ లైఫ్ ని పోల్చకూడదు సార్, తప్పది. సినిమాలో నటించే ప్రతి ఒక్కరు అక్రమ సంబంధాలని ఇప్పుడు అదే మీడియాలో అంటున్నారు సార్. సినిమాలో హీరోయిన్ తో ఒక అక్రమ సంబంధానికి సంబంధించిన సినిమా చేసావు కాబట్టి సినిమాలో అక్రమ సంబంధం ఉందని వేస్తున్నారు. అది వాడి స్టోరీయే, వాడు తీసుకున్నాడు సినిమా. నేనేమంటా తీయడానికి డైరెక్టర్ కథ రాసుకున్నాడు, రైటర్ కథ రాసుకున్నాడు, డైరెక్టర్ తీసాడు, ప్రొడ్యూసర్కి నచ్చింది, వాళ్ళు 30-40 మంది క్రూని పెట్టుకున్నాక లాస్ట్ వచ్చి హీరోగా నన్ను తీసుకున్నాడు. అలా అంటే పొరపాటు అండి. అలాగైతే ఎక్కడ ఆడమగా అసలు పని చేయలేరు. నా ఫస్ట్ సీన్ చేశానండి అంటారా, ఇంకో సీన్ చేశానండి, తీసుకెళ్ళి వేసేయండి జైల్లో. పిచ్చిగాని పెట్టింది మీడియాకి. అది ఆ క్వశ్చన్స్ విని దాని మీద విశ్లేషణ పెడుతున్న వాళ్ళు పిచ్చోళ్ళ, చెప్తున్న వాళ్ళు ఎలాగో పిచ్చోళ్ళే. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తున్న వాళ్ళు ఎలాగో పిచ్చోళ్ళే. అదే నిజమైతే ఫస్ట్ రోజే మన ఇద్దరికి అలాంటి ఫోటోషూట్ అయితే నీకు క్యారెక్టర్ లేదనుకుని నిన్ను పెళ్ళే చేసుకోకూడదు. సినిమా వాళ్ళని అలా చూసే మనిషిని నేను కాదు కదా. నేను నాకు తెలుసు. మరి నాకన్నా ముందే 2 సినిమాలు చేసిన నీకు సినిమా మీద నాకన్నా ఎక్కువ అవగాహన ఉండాలి. అలాగే నేను ఇంకోటి కూడా విన్నాను, నాకన్నా ఎక్కువ అవగాహన ఆమెకు ఉండాలి కదా. సినిమాలు నాకన్నా ముందు చేసింది. పేరు తప్పు ఏం జరిగిందంటే ఆమె చేసేసి ఆపేసింది. ఇప్పుడు ఆపడం అంటే ఆమెకు రావట్ల అవకాశాలు. ఈ మధ్య కూడా వెళ్ళి సీరియల్స్ ఏవో ప్రయత్నించింది. రోజు ఇన్స్టాగ్రామ్లో రీల్స్, టిక్ టాక్స్ ఏవో చేస్తూనే ఉంటారు. క్రేజ్ కోసం ట్రై చేస్తూనే ఉంటుంది. ఇప్పుడు నాకు 3 సంవత్సరాలు రాలేదని నేను ఎవరి మీద ఆడలేదు. ఇప్పుడు కూడా ఇది వచ్చినట్టు కాదు. ఎందుకంటే ఇది నాకు ఎవరో బ్యాన్ రోల్ ఇచ్చింది కదా. నేను నా ప్రయత్నం ఇది తీయచ్చు, మధ్యలో తీయలేక ఫెయిల్ అవ్వచ్చు, లేదా సక్సెస్ కొట్టేసి పెద్ద స్టార్ అయిపోవచ్చు. జనాల చేతిలో ఉంది. మా అదృష్టం, మా ఫేట్ కాదండి. పెళ్ళైన తర్వాత అంటే మీరు సరే పెళ్ళైనప్పటికీ 19-20 years అన్నారు మీరు. మీకు అంటే మీ నిజం చెప్పి అంతే కదండి. 21 యాక్చువల్లీ పెళ్ళేడు 21 కదా. సరే 21 రాలేదు, సరే చేసుకున్నారు, పెద్దలను పెంచి చేసుకున్నారు, అంతా బాగానే ఉంది. సో తర్వాత మీరు సినిమా ప్రయత్నాలు చేసేవారా? అంటే జాబ్ ఎప్పుడు వచ్చింది, సినిమా ప్రయత్నాలు ఎప్పుడు చేసేవారు? అంటే జాబ్ పెళ్లి నాటికి జాబ్ లేదన్నారు. 2015లో పెళ్ళయ్యే నాటికి ఒక్క సినిమా కూడా చేయలేదు నేను. ఈమెతో వచ్చిన సినిమాయే, అది కూడా ఆగిపోయింది కదా. ఆగిపోయింది అన్నారు. సినిమాయే చేయలేదు. ఓకే, జాబ్ అప్పుడు వచ్చేసిందా? పెళ్లికి వచ్చిందా? సంవత్సరం తర్వాత ఫస్ట్ సినిమా అవకాశం వచ్చింది. మా వైజాగ్ లోనే ఒక డైరెక్టర్ గారు సినిమా చేస్తే, అందుకే ఎలా వచ్చాయో కూడా చెప్తున్నా. ఎందుకంటే నేను ప్రయత్నించలా, నేను వెళ్ళలా ఏ ఆఫీస్కి. వైజాగ్ లోనే ఒక ఆయన సినిమా చేస్తే ఆయనకి నేను ఏదో ఎప్పుడో పరిచయం ఉంటే, నువ్వు బాగుంటావు కదా నా సినిమాలో విలన్గా చేస్తావా, కొంచెం బాడీ ఏది ఉంటుంది విలన్గా చేస్తావా అంటే ఏదని చేస్తాను సార్ అన్నాను. పిచ్చి ఏదని చేస్తాను, సినిమా కదా సరదా కదా చేస్తాను ఏదని. సో అండ్ సో డేట్లో హైదరాబాద్ రా అమ్మ, 4 రోజులు షూటింగ్ వెళ్ళాను, చేశాను. సరే చేశారు. కాదు నేను అనేది, నాకు జాబ్ 2017లో వచ్చింది సార్. అంటే పెళ్ళైనా ఒక 2 ఏళ్ళకి, 2 years తర్వాత. అప్పుడు కూడా మీరు సినిమా ప్రయత్నాలు చేస్తుంటే ఏమని ఎవరు నక్షత్ర గారు మీ వైఫ్? అంటే అప్పటికి మామూలు సినిమా ప్రయత్నాలు మీన్స్ అదే మీరు వచ్చింది అవకాశం, మీరు చేస్తూ ఉంటే వద్దని అప్పుడే అన్నారు. ప్రయత్నాలు అంటే నేను ఎప్పుడు ఫ్యామిలీని కానీ
జాబ్ని కానీ వచ్చిన జాబ్ని కానీ, ఎందుకంటే క్లియర్గా ఒక విషయం మీ అందరికీ తెలుసుకోవాలి. 2017లో ఈ అబ్బాయి జాబ్ జాయిన్ అయ్యాడంటే 2 ఏళ్ళు ప్రొబేషన్లో ఉంటాడు. ఏ ఆటలో సాగవు, ఉద్యోగం తీసిపో అంటే 2019 వరకు నేను ఎక్కడికి సెలవు పెట్టకుండా తిన్నగా ఉద్యోగాలు ఉన్నట్టే కదా రూల్ ప్రకారం. సో 2019 వరకు కూడా ప్రయత్నించలేనట్టే కదా. నా దృష్టిలో ప్రయత్నం ఏంటంటే నేను ఏ ఆఫీస్ ఆడిషన్ కాల్స్కి వెళ్ళనండి, ఎవరిని సార్ అవకాశం ఉండను. కానీ ఎప్పుడైనా సోషల్ మీడియాలో ఒక నటుడు కావాలని యాడ్ వస్తే వెంటనే ఫోటోలు పంపిస్తాను, నచ్చితే పెట్టుకుంటారు లేకపోతే నాకు ఓకే. వాళ్ళు నేను ఎందుకు ఈ క్వశ్చన్ అడుగుతున్నాను అంటే, ఇప్పుడు ఆవిడ యాక్ట్రెస్, మీరు యాక్టర్, అంటే మీ పరిచయమే సినిమా వేదికగా జరిగింది. సినిమా అనేది మీ ఇద్దరికీ ఉన్న ఒకే ఒక్క అభిరుచి, అంటే మొట్టమొదటి అభిరుచి ఏంటంటే సినిమాని ప్రేమించడం అనే విధంగా మీరిద్దరూ ప్రేమించుకున్నారు. తర్వాత పెళ్ళైన తర్వాత మీరైతే సినిమాలు మామూలుగా అంటే అవకాశం వచ్చినప్పుడు చేస్తూ ఉన్నారు, కానీ ఆమె కూడా తన ప్రయత్నాలు కొనసాగించుకోవడానికి మీకు అంటే మీరు ఫ్రీడమ్ ఇచ్చారా, లేకపోతే ఇంకా సినిమాలు వద్దని అన్నారా ఏంటి? అంటే ఎందుకంటే ఈ క్వశ్చన్ అడగడానికి ఇంకో కారణం కూడా ఉంది. మీరు పదే చెప్తుంది ఏంటంటే నేను ఫేమ్లోకి వస్తున్నాను కాబట్టి నన్ను డీఫేమ్ చేయడానికి ఆవిడ ఇదంతా చేస్తున్నారు అన్నారు కదా. ఎలా తీసుకున్నారు నేను చెప్తాను ఇప్పుడు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ 2015లో మ్యారేజ్ అయింది. అప్పుడు ఆ అమ్మాయికి చేయడం ఇంట్రెస్ట్ లేదు. ఆ అమ్మాయి చెప్పేసింది, ఎందుకంటే మేమిద్దరమే చేద్దాం అనుకున్నాం. నేను వేరేగా, ఆ అమ్మాయి వేరేగా కాదు. ఆ టైంకి మన ఇద్దరం హీరో హీరోయిన్గా ఉన్న సినిమా ఆగింది కదా, ఎలాగైనా అది స్టార్ట్ చేయించుకుందాం, మన ఇద్దరమే చేద్దాం అనుకుంటే నేను చేయను, నాకు ఇంక ఇంట్రెస్ట్ లేదు, మా మమ్మీ చేయొద్దు అనేసింది, ఇంకా పెళ్ళి అయిపోయింది కాబట్టి నేను ఇది ఓకే డన్. సో 2015లో నువ్వు చేయలేవు, 16లో నీకు యు ఆర్ ప్రెగ్నెంట్, 15 ఎండింగ్ నుంచి. సో నువ్వు ప్రెగ్నెంట్, నువ్వు చేయలేవు. పుట్టిన తర్వాత పాపకు 1 or 2 years నువ్వు చేయలేవు. పాపకు 3-4 years వచ్చిన తర్వాత నేను నిన్ను హైదరాబాద్ తీసుకెళ్ళమంటే ఏదో సీరియల్స్ ట్రై చేసుకుంటానన్నావు, తీసుకెళ్ళాను. ఏదో విజయవాడ వెళ్ళి ఏవో ఆడిషన్స్ ఇస్తానన్నావు, తీసుకెళ్ళాను. విజయవాడ అల్కాపూర్ ఏదో పెద్ద హోటల్ ఉంటుంది అక్కడ, ఆ హోటల్లో రూమ్ తీసుకున్నాను. నువ్వు ఆడిషన్కి వెళ్తే నీ ఎదురుగా ఇలా కూర్చున్నాను. నేను ఇప్పుడు ఆడిషన్కి వెళ్ళా, మళ్ళీ కొన్ని 100 మంది, అలాగని నేనేం ఇన్ఫ్లుయెన్స్ చేసి కూడా తీసుకెళ్ళా. ఆమె ఎవరికో ఫోన్ చేసుకుంది, ఆడిషన్కి రమ్మన్నారు. నేను జస్ట్ యాజ్ ఎ సెక్యూరిటీ గార్డ్ గా ఆ ప్రపంచంలోకి వెళ్తుంది, తనకి నేను సెక్యూరిటీ కాబట్టి వెళ్ళాను. ఆ అమ్మాయి ఆడిషన్ చేసుకుంది, వచ్చింది. వాళ్ళు ఏదో అన్నారు, మేడం మీరు ఇంకా హీరోయిన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఇప్పుడు మీకు హీరోయిన్ రావండి, మీకు అక్క క్యారెక్టర్సో అత్త క్యారెక్టర్సో వస్తాయని వాళ్ళు అన్నారు. ఆ మాటకి హర్ట్ అయిపోయి నన్ను అంత మాట అంటాడా, ఎప్పటికైనా నువ్వు నేనే సినిమా చేద్దాం, నేను వచ్చేసింది. మళ్ళీ నాకేం వద్దు, అది ఇచ్చినా వద్దు అన్నారు, వచ్చేసింది. వచ్చేసి 2020లో జస్ట్ విడిపోకొక్క 1 రోజుల ముందు ఈమె నన్ను అడిగింది, నువ్వు సినిమాలు చేస్తున్నావు కదా, నాతో ఒక ఆల్బమ్ సాంగ్ చేయొచ్చు కదా, యూట్యూబ్లో ఆల్బమ్ సాంగ్స్ ఫేమస్ వచ్చినాయి, చేయొచ్చు కదా అని అడిగితే అరకు తీసుకెళ్ళి ఆల్బమ్ సాంగ్ చేసాం ఇద్దరు. యూట్యూబ్లో చిన్న ముక్క అంత ఉంది, టీజర్ ఉంది. 2020లోనే ఉంటుంది, క్లియర్గా ఉంటుంది. ఇప్పుడు నాది మిగిలిన ఫుటేజ్ కూడా మా దగ్గర ఉంది, కానీ 1 రోజుల్లో విడిపోవడం వల్ల ఇంక మరి పెట్టలేదాన్ని. అంటే ఇంకా ఆమె నేను కంప్లీట్ 70% ఎంతో చేసాం ఆల్బమ్ సాంగ్ని. ఏదో కాన్సెప్ట్ అనుకుని మా ఫ్రెండే కెమెరామెను, డబ్బులు ఖర్చు పెట్టి చేసింది ఏం కాదు, మేము 3 చేసుకున్నాం. నెక్స్ట్ మంత్ లాక్డౌన్ వచ్చింది.